బైరన్నా, మన బాస్ ఎక్కడా? ఏంట్రా విషయం గంగా? ఓ ఇక్కడున్నారా బాస్? చీకటిగా ఉందా, అదే కనిపెట్టలేకపోయాను. బాస్, వచ్చే ఎలక్షన్లో నేనే నిలబడి గెలుద్దాం అనుకుంటున్నాను. వాడు మద్దతిస్తున్నాడట కదా, వాడు ఎలా గెలుస్తాడో నేను చూస్తాను. ఖచ్చితంగా వాడు గెలవలేడు. ఆ భీమా ధైర్యంగా చెప్పాడు కదా, చూద్దాం. రే గంగా, ఎవరైనా ఇలా ధైర్యంగా మాట్లాడొచ్చు, కానీ మాట్లాడేదాన్ని బట్టే దాని నిజమైన అర్థం ఏంటో తెలుసుకోవచ్చు. బాస్, మీ పవర్ ఏంటో మాకు తెలుసు. మీకు తెలియంది ఏదన్నా ఉందా ఏంటి? ఆ భీమాకే మీ గురించి సరిగ్గా తెలియలేదు. వాడికి తగిన పాఠం నేర్పాలి. ఎలక్షన్ రావడానికి ఇంకా టైం ఉందిరా. అప్పటి వరకు నోరు మూసుకుని ఉండాలి. అలాగే బాస్. ఇవన్నీ తెలిసి వాడు మనతో ఢీ కొడుతున్నాడంటే వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నా. అంతేకాకుండా ఇలా మాట్లాడేవాడిని మనం ఎలా వదిలిపెట్టేది? వాడిని వదలకూడదు. రే భైరా, వాడేమి నువ్వనుకుంటున్నట్టు ఉండే వ్యక్తి కాదురా. ఈ సంఘటనలో వాడింతవరకు కనిపించలేదు. మీరందరూ నన్ను ఇలా ఎందుకు ఉసిగొలుపుతున్నారో అర్థం కావడం లేదు. సరే బాస్, మేము బయలుదేరతాం. వీడేంట్రా ఇలా పడుకున్నాడు? ఏంట్రా సమస్య? పిచ్చోడా? అందుకేరా మెల్లిగా తాగన్నాను. ఎదిగా అయినా మొత్తంగా తీసుకుంటావు. ఇలాగనే మత్తు నుంచి లేసుకుంటావు. ఒరే మెంటల్, నీకేమైందో చెప్పరా. కళ్ళలో నేను పైనుంచి కింద పడి చచ్చిపోయినన్నా. దానికి బాడినెందుకు రా కొడుతున్నావు? సరేనయ్యా, కానివ్వండి, పూడి చేద్దాం. పోయి తవ్వండి. ఉండరా ఒక సెల్ఫీ తీసుకుంటాను రా. సెల్ఫీ ఏంట్రా? అది కొండపై నుంచి నేను సెల్ఫీ దిగుదామని అక్కడి నుంచి ట్రై చేశానా, అక్కడి నుంచి ఒకేసారి కింద పడిపోయినా. ఆ తర్వాత టైం అయిపోయింది కదా అని నా శవాన్ని మోసుకుంటూ వెళ్తుంటే వీడు వచ్చి సెల్ఫీ దిగుతున్నాడన్నా. ఎందుకురా కొండ మీదకి వెళ్ళి సెల్ఫీ దిగావు? రేయ్, ఆ బాటిల్ ఇవ్వరా. అన్నయ్య, దీనిలో మత్తు లేదన్నయ్య. బాబు ఇలా రామ్మా, ఇదే ఆర్డర్ మళ్ళీ తీసుకురా. సరే అన్న. ఏంట్రా సౌండ్? బయట కొంతమంది గొడవ పడుతున్నారన్నా. ఎవర్రా వాళ్ళు? బసవన్నపుర కుర్రోళ్ళన్నా. మేము ఇక్కడున్న సంగతి వాళ్ళకి తెలియదారా? నేను చెప్పానన్నా, కానీ వాళ్ళు... రే బాబు, రే విన్నారా? రే వినిపిస్తుందా లేదా అన్నా? రే అన్నయ్యకి 2 బీర్లు తీసుకురారా. అన్నా తీసుకొస్తాను, కానీ అరవకండి అన్న. పక్క సెటప్ లో అన్న ఉన్నారన్నా. ఎవరన్నా? ఆయన పక్కనే ఉన్నారన్న. వాడుంటే మాకేంట్రా? వాడి దగ్గర చెప్పరా మేము ఇక్కడ ఉన్నామని. రే అల్రా అల్రా ఇక్కడ నుంచి. అందుకే అక్కడి నుంచి వచ్చేసానన్నా. పొద్దున్న నుంచి తాగుతూ ఒకటే గోల చేస్తున్నారన్నా. రేయ్, అన్న కూర్చుంటే ఎవడ్రా గొడవ చేసింది? కాపాడా వచ్చి నిన్ను కొడకండ్రా. రే ధైర్యం ఉంటే ఇప్పుడు రండ్రా. మగడైతే ఇప్పుడు రండ్రా. రే ఎంత ధైర్యం ఉంటే నా మీద చేసుకుంటారా? ఇప్పుడు రండ్రా. రే చాలు, పదరా వెళ్దాం. మీ మామయ్యని లేపి తన్ని తీసుకెళ్ళమని చెప్పు. మామయ్య ఇంకా పడుకున్నాడు మా. సరే, మీ బాబాయ్కి చెప్పు. సరే అమ్మా. చాలు, దీంతో ఆపు. నాకు స్కూల్కి టైం అవుతుంది. బంగారం, ఇంత త్వరగా ఎందుకు రెడీ అయ్యావు నువ్వు? అయ్యో, ఇవాళ శనివారం బాబాయ్. అలాగా? అవును బాబాయ్. సరే, కానీ మామయ్య మేలుకోలేదా? ఆయన రాత్రి లేటుగా వచ్చారు, ఇంకా పడుకునే ఉన్నారు. అలాగా? అవును, నిద్రపోతున్నారు. వాడికి లాగి ఒకటి ఇచ్చుంటే లేచుంటాడు. ఆ పని చేయకుండా నా దగ్గరకు వచ్చి చెప్తున్నావు. సరే, తప్పుకో. ఒక్క నిమిషం. ఏంటి బంగారం, బయలుదేరేటప్పుడు ఇవన్నీ ఎందుకు? కింద పడతావేమో. లేదు లేదు, నేను వదలను. 1 2 3 4 చాలు బాబాయ్, దింపు. నాకు స్కూల్కి టైం అవుతుంది. మీ మామయ్య దగ్గర చెప్పు. అయితే మీరే వచ్చి లేపండి. నువ్వు లేపొచ్చు కదా. నేను లేపాను, కానీ నా వల్ల అవ్వట్లేదు. గురక పెట్టి పడుకుంటున్నారు. సరే, 1 నిమిషం వెయిట్ చేయదలి. దంబుల్స్ ఒక సెట్ వేసి వస్తాను. సరే బాబాయ్, త్వరగా చెయ్యి. 2 3 4 చాలు 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 బాబాయ్. చెప్పేది విను బాబాయ్, ఇవాళకి చాలు. నాకు టైం అవుతుంది. సరే, కాసేపు ఆగి వస్తాను. నేను లేట్ గా వెళ్తే మా టీచర్ నన్ను తిడతారు బాబాయ్. తిడతారా? అవును. బయలుదేరదాం రా.
నేను వెళ్ళి వాడిని లేపుతాను. పశువుల దొడ్లో పశువులా నిద్రపోతున్నాడు చూడు. లేరా. ఏంట్రా ఏమైంది? అదేం లేదన్నా, ఎవరో కళలో నన్ను తన్నినట్టు అనిపించింది. అది కళ కాదురా, నిజమే. త్వరగా లేరా, వెళ్ళి పాపని స్కూల్లో వదిలిపెట్టు. ఇంకా 2 నిమిషాల్లో రెడీ అవుతున్నావు. పాపని తీసుకెళ్లి స్కూల్లో డ్రాప్ చేస్తున్నావు. ఓకేనా తల్లి? ఓకే అన్నా. పనుంటే దాన్ని ముగించేసి నిద్రపోవచ్చు కదా. ఏంటమ్మా, టిఫిన్ చేసావా? తిన్నాను బాబాయ్. సరిగాని ఏం తిన్నావు? ఉప్మా. ఉప్మానా? అవును. టేస్ట్గా ఉందా? పాపా త్వరగా రావాలి. బాబాయ్ మీ బైక్. రేయ్, నీ బైక్ ఎక్కడ్రా? రిపేర్ లో ఉందన్నా. నువ్వు టిఫిన్ చేసే లోపు బండి ఇక్కడ ఉంటుంది. ఓకేనా? సరే సరే, జాగ్రత్తగా వెళ్ళు. ఇదిగో బంగారం. రా తల్లి. బ్యాగ్ తీసి వాడి దగ్గరికి పో. రేయ్, గట్టిగా కిక్ చేయడం తెలీదు నీకు. నా బండి కావాలా? ఇప్పుడు వెళ్ళు. వెళ్ళొస్తానా? టిఫిన్ రెడీ అవ్వదునా? రెడీగా ఉంది. ఏం చేశారు? ఇడ్లీ చేశానయ్యా. వాటిని కాస్త త్వరగా తీసుకొస్తారా? ఇదిగో తీసుకొస్తున్నాను. బాగా ఎత్తి పెట్టవే. నువ్వు కూడా బాగా తిన్నానా? కడుపు నిండాలి కదా. మంచిగా తింటేనే బాగా వెళ్ళింది అవుతుందిరా. అప్పుడుదా పొద్దుదాకా బయట తిరిగేసి వచ్చింది అవుతుందిరా నీకు. ఆ దేవుడికే తెలుసు అక్కడ వెళితే వన్నం చిక్కుతుందో లేదో. బాగా తినురా. నీ బాగా తాగేసి అందరి జీవితాన్ని చెడిపాలి కదా. తినరా, తిను. వదినా, కాస్త పచ్చడి తీసుకురండి. ఇదిగో తీసుకొస్తున్నాను. కొంచెం నెయ్యి వేయినా? వెయ్యండి, అడగడం ఎందుకు? సరేగాని ఆవు జున్నుందా? లేదే. మన ఆవు మొన్నే దోడు నీనింది కదా. అవును. అయితే సాయంత్రం చేయండి. సరే. నాకు కూడా కాస్త తినడానికి తీసుకురా. ఇదిగో తీసుకొస్తానండి. కాస్త టవల్ ఇవ్వండి. ఇలా చూపించుకోవడానికి ఏం తక్కువ లేరా. ఏంటన్నా, టిఫిన్ అయిందా? అయిపోయిందిరా. రే ఆగరా, నువ్వు ఇంకా తినలేదు కదా. నేను తినేసాను. కుట్రా తిన్నావు? నేను కోడి కుర్మాతో ఇడ్లీలు తిన్నా అన్నా. టేస్ట్ అదిరిపోయింది తెలుసా? సూపర్ రా, టిఫినే అద్భుతంగా తిన్నావు. నిన్న పేకల వరకు తాగాం కదా, అందుకే తలనొప్పిగా అనిపించింది. అందుకే ఒక పెగ్గు వేసి మన మిలిటరీ అన్న కొట్టుకెళ్ళి టిఫిన్ చేసి వచ్చాను. కడుపు నిండిపోయి ఫుల్గా ఉంది బావా. రేయ్, స్కూలుకు మందు కొట్టెళ్ళావా? అయ్యో, స్కూల్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు అప్పుడే నా తాగాను. సరే సరే, ఏడవకు, వెళ్ళు వెళ్ళు. అన్నయ్య రా రా రా, కూర్చోన్నా రా. ఓయ్, అన్నయ్యకి ఒక చాయ్ వేయరా. ఏంట్రోయ్ అంత ఎలా నడుస్తుంది? తప్పరా రా, కూర్చో. ఏంట్రా డయానా, పిల్ల బాగుంది. ఎవరేది? ఈ అమ్మాయిని చూస్తుంటే మా నాన్నకి తగిన జోడి అనిపిస్తుంది. పక్కా మ్యాచింగ్ రా. అన్నయ్య చూడు చూడు, కుర్రది బాగుంది. అన్నా, అమ్మాయిల గురించి అలా మాట్లాడుకు. అంతేకాకుండా అన్నకి అమ్మాయిలంటే అస్సలు పడదు. సరే, నా హైట్ కి బాగా సెట్ అవుతుంది. నేను ట్రై చేసుకుంటా. మోహన్ చూడు, తాను టైటానిక్ సినిమాలో హీరోయిన్ లా ఉంది. నువ్వు చెత్త ఎరుకునే చెత్త వెదవలా ఉన్నావు. ఈడెళ్ళి ఆమెను పడగొడతాడంట. నాతోటి కుర్రది టైటానిక్ హీరోయిన్ లో బాగా ఉంది. నేను దానే లేదా ఆఫీస్కి వెళ్దాం రండి. అన్నయ్య
నేను ఇంటికి పోయి స్నానం చేసి వస్తాను. నేను ఇంకా స్నానం చేయలేదు. అవునులే, రోజు స్నానం చేస్తున్నట్టు. రండ్రా. రేయ్, ఏమైందిరా? అదంతా ఏం లేదన్నా. ఏమీ లేకపోతే ఎందుకురా నవ్వుతున్నావు? నీకు ఆ కామెడీ తెలీదు. చెప్తేనేగా తెలిసేది. మనోడు ఉన్నాడు కదా, 6 నెలలుగా ఒక అమ్మాయి వెంట పడుతున్నాడన్నా. తనకి మనోడు లైన్ వేస్తున్నాడు. ఓహో. అమ్మాయి సూపర్ గా ఉంటుందన్నా. ఎలాంటి ఫిగర్ అంటే ఆ అమ్మాయిని నేరుగా చూడడానికి భయపడి వెనక్కి తిరిగి ఫోన్లో మాట్లాడటం మొదలెట్టాడు. పాప అమ్మాయికి ఫోన్ కూడా కొనిచ్చాడు. ఎంతో ఆశతో హలో అన్నాడు. ఆ సైడ్ నుంచి వచ్చింది ఒక వాయిస్. అయ్యో, వీడు లైన్ వేసాడుగా, అది అమ్మాయి కాదన్నా. అసలు అది అమ్మాయే కాదు. చివరికి దారుణంగా మోసపోయాడన్నా. చివరికి వీడి మొహం చూడాలే. వీడే ఆ పిల్ల మూగది అన్నాడు. అందుకే ఇన్ని చేశాను. చూసిందుకు బాగా ఉంది, నాకు సెట్ అవునాయేమో అనిపించింది. మాటలు రావని తెలిసి కూడా ఎందుకురా ఫోన్ తీసిచ్చావు? నేనేమో ప్రేమలు కొనిచ్చాను, తర్వాతనే తెలిసింది అది అని. మరి కాస్త వదిలింటే వీడు నాకు దాంతో పెళ్లి చేసి పెట్టింటాడు. అన్న నమస్తే అన్న. రేయ్, నీ నమస్కారాలు నాకు అక్కర్లేదు కానీ ముందు తీసుకున్న డబ్బులు మర్యాదగా టేబుల్ మీద పెట్టు. నా దగ్గర డబ్బు లేదన్నా, అందుకే కార్కి తీసుకొచ్చాను. కొంచెం డబ్బు కావాలి, ఇస్తే వెళ్ళిపోతాను. ఏంట్రా పిచ్చోడా, నన్ను చూస్తుంటే నీకు బ్యాంకులా కనిపిస్తున్నానా? సాయంత్రం నేను మందు కొట్టేలోపు తీసుకున్న డబ్బు మొత్తం తీసుకొచ్చి పెట్టేసేయ్. లేదనుకో, నా గురించి తెలుసు కదా. అన్నా అన్నా, మీకోసం ఎవరో వచ్చారన్నా. ఎవర్రాది? ఉండనన్నా, పిలుస్తాను. నమస్కారం. శంకరన్న, రెండన్నా, కూర్చోనన్నా. చెప్పనా? మా ఇంటికి ఒకడు వచ్చాడు బాబు. నేను హౌస్ బ్రోకర్నని నాతో పరిచయం చేసుకున్నాడు. ఇదిగో ఈ విజిటింగ్ కార్డు ఇచ్చాడు నాకు. ఇల్లు చూపించమని ఒక 4-5 తీసుకొచ్చాడు. ఇల్లు మొత్తం చూశాక వాళ్ళందరినీ బయటికి పంపించేశాడు. తర్వాత మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి రెంట్ గురించి డిస్కస్ చేశాడు. ఆ టైంలో మా అమ్మాయి ఒంటరిగా ఇంట్లో ఉంది. తనతో తప్పుగా వాడు ప్రవర్తించాడు. నా కూతుర్ని మానభంగం చేశాడు అయ్యా. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు చూస్తే నా కూతురు ఏడుస్తూ ఉంది. నా గుండె చెరువు అయిపోయింది. తలుచుకుంటేనే బాధగా ఉందయ్యా. మేము చాలా పేదవాళ్ళం. పరువు ప్రతిష్టలు మాకు చాలా ముఖ్యమయ్యా. మాకున్న పేరు ప్రతిష్టలు పోకూడదని మేము ఎవరితో చెప్పుకోలేదయ్యా. మా పరిస్థితిని అర్థం చేసుకొని వాడి విధంగా చేశాడయ్యా. ఇల్లు అద్దె కోసమని వచ్చి నా కూతుర్ని మానభంగం చేశాడయ్యా. తన దగ్గర నుంచి తప్పించుకోవాలని నా కూతురు ప్రయత్నించింది. అప్పుడు తన చేతిని విరక్కొట్టి ముందు టీ తాగండి అన్న. శంకరన్న, బాధపడకుండా ఇంటికి వెళ్ళండి. అవన్నీ నేను చూసుకుంటాను. అన్నా, చెప్పరా. వాడిని పట్టుకున్నామన్నా. ఎక్కడున్నారా? చెప్పన్నా. అమృతహల్లి గేట్ దగ్గర ఉన్న టీ కొట్టు దగ్గర. అలాగేనా? శివనా, నేను ఏం చేయలేదునా. ఎందుకన్నా కొడతా? తప్పు చేసి పెద్ద చాలా చాలా ఆపండి.
రేయ్ తాగనరా, వాడి మొహం మీద నీళ్లు పట్టండి, వాడిని లేపనరా. నీళ్లు లేవన్నా. నీళ్లు లేవా? వీడు చేసిన పనికి వీడికి నీళ్లు కావాలా? చెప్పరా, నీకు నీళ్లు కావాలా? రేయ్ వీడి మొహం మీద పాస్ పోసి లేపనరా. రే నిన్నే, కాసేపటి క్రితం నువ్వేం చెప్పావు? నువ్వే తప్పు చేయలేదా? రే చెత్తనాయలా, అమ్మాయిలు ఏమైనా బొమ్మలరా నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి? క్షమాపణ. రేయ్ ఏంట్రా చూస్తున్నారు? వాడు ప్రాణం పోయేంత వరకు లోపల పూడ్చిపెట్టండి. అన్నా వద్దన్నా, వద్దన్నా, చెప్తా వినన్నా. ఎవరో ఇటువైపు వస్తున్నారన్నా. అన్నా వీడు తప్పించుకున్నాడన్నా. రే ఆపండి, వాడిని వదలండి, వెళ్ళి బ్రతుక్కుంటాడు. ఇంకోసారి ఏదైనా అమ్మాయి దగ్గర నువ్వు ఈ విధంగా చేశావని తెలిసిందనుకో, ఒరే దయనా, ఎవరు వచ్చినారు కాస్త చూడు. అక్క కాఫీ. ఇతనా సార్? ఎక్కడ సార్ వెళ్ళిపోయారు? ఎందుకో నన్ను చూస్తే నీళ్ళక చెత్త ఎదవని కనిపిస్తుందా? పొర పొర పిచ్చ ఎదవ. తెల్ల సరిగా ఉన్నాడో లేదో, ఇలా తిక్కి మాట్లాడేదో సరిగా ఉన్నాడు. ఏరా వీళ్ళందరూ రోజు ఎక్కడికి వెళుతున్నారా? స్కూల్కి పోతానా? స్కూలుకా? ఏ స్కూలుకు రా? పిల్లలు కూడా లేకుండా, స్లేట్ లేకుండా వెళుతున్నారు. అది పెద్దాళ్ళ స్కూల్నా? పెద్దవాళ్ళ స్కూలా? రేయ్ అర్థమయ్యేలా చెప్పరా. అన్నా ఇక్కడ ఒక అమ్మాయి నడిచిపోతుంది, మన కూడా చూసినామే. ఇటువైపు చాలా మంది వెళుతున్నారు. ఏ అమ్మాయి? అది ఆ టైటానిక్ అమ్మాయినే. సరే ఆ అమ్మాయికి ఏంటి? అది ఉంది కదా, అది విషయం ఏంటంటే మన ఊర్లో చదవని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఫ్రీగా క్లాసులు తీస్తోంది. పర్వాలేదే, ఈ రోజుల్లో మంచి అమ్మాయిలు కూడా ఉన్నారు. మన మాస్టర్ మరియన్న కూతురు అమ్మాయి సిటీలో చదువుకుని మన ఊరికే వచ్చి ఈ పని చేస్తోంది. వీకెండ్ లో అందరికి ఫ్రీగా నేర్పిస్తోంది. సరే గాని ఎన్నిసార్లు చెప్పిందే చెప్తావు? అప్పుడు నాకు కూడా చెప్పిస్తుందా? అది నిన్న మంచి అమ్మాయిరా. సరే వదలరా, అది అమ్మాయిలకు మటు చెప్పిని నాకే వచ్చింది. ఏ స్కూల్ రా? మన గవర్నమెంట్ స్కూల్ అన్నా. మన స్కూల్లోనా? అయ్యి బాబాయ్, సరే రండి, నేను అక్కడ ఒకరిని కలవాలి, వెళ్ళి కలిసి వద్దాం. నిజమేరా, అమ్మాయి అందంగానే ఉంది. నమస్తే మాస్టర్. నమస్కారం బాబు. ఓ రఘునా, బాగున్నావా? మాస్టర్ నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను బాగున్నానయ్యా. నువ్వు ఏం చేస్తున్నావయ్యా? వద్దు మాస్టర్, ఆ విషయం గురించి దయచేసి అడగొద్దు. నా దగ్గర పని పాట లేకుండా ఖాళీగా ఉన్నాను. మీకు అబద్ధం చెప్పడం ఇష్టం లేక నిజం చెప్తున్నాను మాస్టర్. ఒకసారి నా మీద నింద మోపారు, అదే కంటిన్యూ అవుతుంది. నేనేం చేయలేకపోతున్నాను మాస్టర్. బాధపడొద్దయ్యా, బాధతో ఏది మారదు. నీలో ప్రతిభ ఉందయ్యా, నువ్వు గొప్ప స్థాయికి వెళ్తావు. నీ మంచి మనసుకి ఎక్కడో ఉండాలి. అబద్ధపు జీవితానికన్నా నిజాయితీ జీవితం మంచిదయ్యా. ఇలా ఉండదు, అంతా మారిపోతుంది. అన్నిటికీ నాలెడ్జ్ ఉంది, ఉపయోగించుకోవాలి. వీళ్ళకి నాలెడ్జ్ ఉంది కానీ డీసెన్సీ కొంచెం కూడా లేదు, అదే సమస్య. వీళ్ళకి కల్చర్ తెలీదు. డాన్స్ ఎరగదీస్తోందన్నా. ఈ సాంప్రదాయం మంట కలిసిపోయింది, ఎవ్వరికీ అది లేదు. ఇక్కడున్న వాళ్ళు మిగతా వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. సరేనయ్యా, నేను బయలుదేరుతాను. అలాగే మాస్టర్. అందుకే ఈ అమ్మాయిని ముందే చూడమని చెప్పాను, నువ్వే పట్టించుకోలేదు. ఒకరిని చూస్తేనే కదా అందంగా ఉన్నారా లేదా అని తెలుస్తుంది. అమ్మాయి అందం చూసి తెలుసుకోవడం కాదన్నా, ఇలా చాలా విషయాలున్నాయి. అదంతా తెలుసుకో. ఆ అమ్మాయిల దగ్గర ఉండే అందం ఇంకెక్కడా లేదు. అమ్మాయి అన్నా, ఆ అమ్మాయి నాన్న వస్తున్నాడు చూడు. రేయ్ ముందు బండి స్టార్ట్ చేయరా. ఒక్క నిమిషం ఆగయ్యా, నిజంగానే పెద్ద సహాయం చేశావు. నా స్నేహితుడు శంకర్ నీ గురించి చెప్పాడయ్యా. ఇప్పుడు వాడు సంతోషంగా ఉన్నాడు. రండయ్యా, వచ్చి కాఫీ తాగి వెళ్ళండి. లేదు మాస్టర్, పర్వాలేదు, ఇంకో రోజు వస్తాం. ఆ దేవుని ఆశీర్వాదం నీకెప్పుడు ఉండాలయ్యా. వెళ్ళండి. ధన్యోస్మి. 7
8 కంటిన్యూ చేయండి. 1 2 3 4 నీ పోజ్ కరెక్ట్ చేయి. ఎవరు నాన్న వాళ్ళు? మిమ్మల్ని చూడడానికి వచ్చారా? లేదమ్మా, నేను అనుకోకుండా చూశాను. మన శంకర్ కూతురు విషయంలో చాలా హెల్ప్ చేశారు. పక్క గ్రామంలోనే ఉన్నారు. నాకు వాడు బాగా తెలుసమ్మా. కాస్త మొరటోడు, కానీ వాడికి దేవుడు మంచి మనసిచ్చాడమ్మా. ఎవరికైనా కష్టమని వెళ్తే చాలు, దేని గురించి ఆలోచించకుండా హెల్ప్ చేస్తాడు. చెప్పాలంటే అలాంటి వాళ్ళు దొరకడం కష్టం. ఆ దేవుడు చల్లగా చూసుకుంటాడు. ఎంత మొరటోడైనా ఊళ్ళో వాళ్ళందరికీ వాడంటే చాలా ఇష్టం. ఎందుకంటే అంత మంచిగా చేస్తాడు. రే శివు, చెప్పు సతీ, విషయం ఏంటి? ఏంట్రా నడి రోడ్లో ఈ విషయం చెప్తున్నానని అనుకోకు. మా ఇంట్లో ఒక చిన్న పూజ ఉంది, రోడ్లో పెట్టి చెప్తున్నానని తప్పుగా అనుకోకు. చిన్న పన్ను ఉండిపోయింది అందుకే. అదేం పెద్ద సమస్య కాదు, ఖచ్చితంగా వస్తానులే. అది సరే కానీ ఇవన్నీ ఏంటి? రేపు పూజ ఉందని చెప్పానుగా, వచ్చే వాళ్ళకి భోజనం పెట్టాలి అందుకే. నేను చెప్తున్నానని దయచేసి తప్పుగా అనుకోకు. నువ్వు పూజ ఎక్కడైనా జరుపు, ఎవరైనా పిలిచి జరిపించు, కానీ భోజనం మాత్రం అనాథ పిల్లలకు పెట్టు. నీ పూజకు వచ్చే వాళ్ళకి భోజనం ఉంటుంది, కానీ నీ పూజ వల్ల ఆకలితో ఉన్న వాళ్ళు భోజనం చేయాలి. ఇంట్లో తినడానికి ఉన్నవాడికి పెట్టి లాభం లేదు. ఆకలితో ఉన్నవాడికి పెడితేనే అందులో పుణ్యం దొరుకుతుంది. కాస్త ఆలోచించు. అక్కడికి వచ్చే వాళ్ళకు భోజనం పెట్టి నువ్వు తృప్తిపరచలేవు. ఈ పని చేసావంటే ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూసుకుంటారు. నీకు ఏ సమస్య రాకుండా సంతోషంగా ఉంటావు. సరే, మళ్ళీ కలుద్దాం. ఏంట్రా ఇలా చెప్పాడని తప్పుగా అనుకోకు. భలే వాడివే. ఇంత చక్కగా మాట్లాడుతున్న ఈ అబ్బాయి ఎందుకు ఇలా తాగుతున్నాడు? ఎందుకు అలా ప్యాకెట్ ఆడుతున్నాడు? అన్ని చోట్ల గొడవ పడుతున్నాడు. ఇవన్నీ చేస్తున్నాడు, మనకు సూచనలు ఇస్తున్నాడు. వాడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది చెప్పు. పూజకి వచ్చే వాళ్ళకి భోజనం పెట్టడం బిల్డప్, కానీ భోజనం లేని వాళ్ళకి భోజనం పెట్టడమే మంచి పని. వాడు చిల్లర పనులు చాలా చేసినా వాడి మనసుని మాత్రం అందరూ ప్రేమిస్తారు, అర్థం చేసుకో. ఇలా చూడన్నా, వాడు పెద్ద దుర్మార్గుడు. నా కోపం వచ్చిందనుకో, వాడు కాదు నేను దుర్మార్గుడు అయిపోతాను. బండిది. బైక్ అక్కడ ఆపు. అన్నా, బారుకు పోనీమని టీ షాప్ దగ్గర ఆపమంటావేంటి? ఇంకా చీకటి పర్లేదు కదా, పోనీరా. సరేనా, పోనిస్తున్నాలే. ఈ వేళప్పుడు టీ ఏంటన్నా? నిన్ను టీ తాగమనలేదే, నోరు మూసుకొని రారా. అన్నా, ఒక టీ వేయ్. అలాగే బాబు. దొంగ వెధవా, ఎక్కడికి వెళ్తున్నావ్? ఆగురా. వాడిని ఎవరైనా పట్టుకోండి. దొంగ వెధవా, ఆగురా. వాడిని ఎవరైనా పట్టుకోండి. దొంగతనం చేశాడు, పట్టుకోండి. ఆగండి. చిన్నపిల్లాడు వెంట పడుతున్నారేంటి? మెడికల్ షాప్ లో కొనుక్కుని డబ్బు ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు. నిజమారా? అవునన్నా, మా అన్నకి ఆరోగ్యం బాలేదు, అందుకే మందులు దొంగలించాను. తీసుకో. సరే, ఇక బయలుదేరండి. అన్నా, ఇప్పుడు మనకి తాగడానికి డబ్బులు లేవు. నేనేమో అంత పెద్ద తాగుబోతుని కాదు. ఇంటికి వెళ్దాంరా. శివన్న, నమస్తే. నమస్తే. అమ్మా ఉండమ్మా, బాబాయ్ రాని. బాబాయ్ రా బాబాయ్. మీ బాబాయ్ వస్తాడులే గాని నువ్వు రా. అమ్మా రండమ్మా. నమస్తే, లోపలికి రండి. నమస్తే శివన్న. నమస్తే శివ. నమస్కారం. మొక్కొచ్చావా? నేను మొక్కాను.
మీరు వెళ్ళండి. అలాగేనయ్యా. ఒక్క నిమిషం ఆగండి. ఒరే బీరా ఆ, వెళ్ళరా. అన్నా వస్తున్నా. వీళ్ళని లోపలికి తీసుకెళ్ళి. సరే అన్నా, రండి సార్. థ్యాంక్స్ అయ్యా, వస్తా. అలాగే మాస్టర్. రండి సార్, రండి లోపలికి రండి. బాబో ఇదెక్కడ న్యాయం? పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాం కదా, వాళ్ళని పంపిస్తున్నాం ఏంటి? శివాన్న మనుషులు వాళ్ళు. హాయ్. నమస్కారం స్వామి. నమస్తే అమ్మ. ఈ రోజు నా కూతురికి పుట్టినరోజు. తన పేరు మీద కొంచెం అర్చన చేయించండి. పేరేంటి? ఇంపానా. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీరు మా బాబాయ్ ఫ్రెండా? మీ పేరు అక్షర. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. బాయ్ బాయ్. వెళ్ళొస్తానండి. సరే. బాబాయ్ మీరెందుకు లోపల రాలే? వచ్చిండొచ్చు కదా. చాలు చాలు కొంచెం చాలు. వేసుకో. బాబాయ్ రా బంగారం, కూర్చో. ఆ, నేను చెప్పడం మర్చిపోయాను. పాపని నేను భరతనాట్యం క్లాస్లో చేర్చాను. మంచి విషయం కదా, చేరనివ్వండి. ఏంటి పాప, అవును నేర్చుకుంటున్నాను. నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా? ఉంది. అదే గుడిలో ఆ రోజు అమ్మాయిని చూసాం కదా, ఆ అమ్మాయి మన పక్కూరేనంట. అక్కడికే తీసుకెళ్తున్నాను. ఆ అమ్మాయి వారం వీకెండ్స్ మాత్రమే నేర్పిస్తుందంట. నువ్వే దాన్ని తీసుకెళ్ళాలి. నేనెందుకు తీసుకెళ్ళాలి? మీరు తీసుకెళ్ళొచ్చు కదా, లేదంటే డయానా తీసుకెళ్తాడు. లేదు నువ్వే తీసుకెళ్ళాలి. సరే రేపు తీసుకెళ్తాను. లేదు లేదు ఇప్పుడే వెళ్ళాలి. రేపు తీసుకెళ్తానంటున్నాను కదా. ఇప్పుడే రా. ఏంట్రోయ్ పొద్దు నుంచి ఇక్కడే ఉన్నావు? రేపు పడ్డర అయితే పోటు ఉంది. ఓ అందుకే వర్కౌట్ చేస్తా పాప. అన్న బండాపు బండాపు బండాపు. ఎక్కడికి వెళ్తున్నావు పాపతో పాటు? స్కూలుకు రా. స్కూలా? అది ఎప్పుడు అయిపోయింది కదన్నా. నేనే కదా తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో వదిలేడు. నాతో చెప్తున్నావు? ట్యూషన్కి తీసుకెళ్తున్నాను. ట్యూషన్కా? సరే సరే దిగు, నేనే తీసుకువెళ్తాను. లేదు లేదు బాబాయ్ తీసుకెళ్ళాలి. ఆయనతోటే వెళ్తాను. ఎందుకు తల్లి? నేను భరతనాట్యం నేర్చుకుంటున్నాను. ఓ అలాగా? సరే తల్లి వెళ్ళరా వెళ్ళు. పాప భరతనాట్యం నువ్వు నేర్చుకోవడానికి వెళ్తున్నావా లేదంటే మీ నాన్నగారు చూడటానికి తీసుకో? నేను నేర్చుకోవడం కోసమే వెళ్తున్నా. సరే తల్లి నేను నీతో వస్తాను. వద్దు 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 మేమే వెళ్తాం. బాబాయే నన్ను తీసుకువెళ్ళాలి. ఎందుకు అర్థం కావట్లేదే? అయ్యో అమ్మాయి మనం త్వరగా వెళ్దాం రండి. వెళ్ళండి అమ్మా వెళ్ళండి. స్కూల్కి అయితే మాత్రం నన్ను తీసుకెళ్తావు, డాన్స్కి మాత్రం మీ నాన్న కావాలా? మన దేశంలో ఉన్న పెద్ద కవి కువాంపు గురించి తెలుసా? తెలుసు టీచర్. సరే, ఆయన రాసిన ఒక కవిత్వాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఓకే టీచర్. ప్రారంభిద్దామా? ఓ నా ఆత్మజీవే, ఓ నా ఆత్మజీవే, అన్నిటినీ దాటుకుంటూ జీవిస్తున్నామే, అన్నిటినీ
దాటుకుంటూ జీవిస్తున్నామే. కంటిన్యూ చేయండి టీచర్ గారు. మిస్ మిమ్మల్ని. ఒక్క నిమిషం. ఏంటి ఇలా వచ్చారు? మా పాపని ట్యూషన్ నేర్చుకోవడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. అయ్యో బాబాయ్, ఏంటి నువ్వు కొంచెం మెల్లగా మాట్లాడేది స్కూల్. హ్మ్. ఏ క్లాస్ చదువుతున్నావమ్మా? ఆ? పాప ఎన్నో క్లాస్ చదువుతుందని అడుగుతున్నా. ఆ. ఏం క్లాస్ చదువుతున్నా? అయ్యో ఏంటి బాబాయ్ నువ్వు, మనం ట్యూషన్ కి రాలే, డాన్స్ కోసం వచ్చాం. ఓ భరతనాట్యం కదా. అవును బాబాయ్. సరే అయితే జాయిన్ అవ్వు, జాయిన్ చేసుకో. అయ్యో బాబాయ్ కొంచెం మెల్లగా మాట్లాడు బాబాయ్. సరే సరే నువ్వు వెళ్ళు, నేనే జాయిన్ అయిపోతాను. టీచర్ మీరు మర్చిపోయారా ఏంటి? నా బర్త్డేకి విష్ చేశారే, గుర్తురాలా? గుడిలో విష్ చేశారే. నాకు భరతనాట్యం నేర్పిస్తారా? ఓ తప్పకుండా నేర్పిస్తాను. బాయ్ బాబాయ్. సరే బాయ్. సూపర్ సూపర్ సూపర్. బాబాయ్ మా టీచర్ వచ్చారు. బాయ్. హాయ్ టీచర్. మీ బాబాయ్ గోళీలు కూడా ఆడతారా? సూపర్ గా ఆడతారు టీచర్. అన్నా అన్నా రండి అన్న ఆడుకుందాం. లేదురా మీరు ఆడుకోండి. ఏంటన్నా శివన్న, మొత్తం అందరూ మన ఊరికి వచ్చి కార్డ్స్ ఆడుకున్నారు లాగుందే. ఆడకూడదా? అలా కాదన్నా. ఏంట్రా ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి కూర్చోరా, ఒక్క ముక్క మంచిది పడ్డం లేదు. ఛే రాణి. రాణినా? ఆ అమ్మాయి ఇప్పుడు గుడికి వెళ్తుందన్నా. గుడికి వెళుతోందా? నాకు అవన్నీ తెలీదు. కానీ నాకు తెలుసుగా. నీకెలా తెలుసురా? ఊరికే ఊహించుకుంటున్నానన్నా. ఊహించుకుంటే అన్నీ వస్తాయి. అలాగా? అవును. ఇటువైపు తిప్పితే ఆ ఊహ నీ మీద కూడా వస్తోందన్నా. అతను నెమ్మదిగా ఉంటే కూడా నువ్వు అని వదలలాగుందే. ఇలా చూడరా, ఇప్పుడు నువ్వు కూడా నా ఊహలో వచ్చేసావు రోయ్. అన్నా నువ్వెందుకెళ్ళి ఇతనిని డ్రాప్ చేయకూడదు? వెళ్ళి డ్రాప్ చేయన్నా. రేయ్ నువ్వు నోరు మూసుకోలేదనుకో, నిన్ను చంపి ఇక్కడే పాతి పెట్టేసి వెళ్ళిపోతాను. వెయిట్ చేసి చూడన్నా, నువ్వు ఖచ్చితంగా వెళ్తావులే. నేను ఛాలెంజ్ చేస్తానురా, ఆయన పోరు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను రోయ్, తను ఖచ్చితంగా వెళ్తాడు. చూసారా, మా నాన్న మొత్తంగా మారిపోయాడు రోయ్. అట్రాక్షన్, అంత అట్రాక్షన్. ఆ రోజు నేను చెప్పింది ఈ రోజు ప్రేమగా మారింది. ఎప్పటి నుంచో తెలుసు నన్ను, కానీ నన్ను వదిలేసి టక్కున వెళ్ళిపోయాడు. చూసావా? ಕಾಣದಂತೆ ಮಾಯವಾದನು ನಮ್ಮ ಶಿವ ಕೈಲಾಸ ಸೇರಿಕೊಂಡನು. ఏంట్రా ఇలా ప్రేమ వస్తే ఒకలాగా సడన్ గా మారేస్తారా? తద్దమ్మా, అందరూ అంతేరా. రేపు నువ్వు ప్రేమలో పడితే నువ్వు కూడా ఇలాగే మారుతావు. ఈ ప్రేమ దోమ అనేది చాలా ముఖ్యమైనది. ప్రేమలో ఉన్నప్పుడు ఒక పవర్ వస్తుంది చూడు, ఫీల్ అయితేనే కానీ తెలియదురా.
అలా లేదనుకో నీలాగా మోసలోడుగా మారిపోతాడు. చివరి వరకు ఒంటరిగా మిగిలిపోవాలి. ఆ తర్వాత ఏది పని చేయకుండా పోతుందిరా. నన్న గురించి వదలు, నీ ఇమాజినేషన్ లో చెప్పు వాళ్ళ ప్రేమ కథ గురించి. మా నాన్న కదా. అవును. ప్రేమ చేయడం ఏంటో కూడా తెలియకుండా ప్రేమలో మునిగి తేలుతున్నాడు. త్వరలో తెలుస్తుంది. ఇంతవరకు ప్రేమ అంటే ఏంటో తెలియదు కదా. ప్రేమంటూ ఏంటో తెలియని అన్నకి టీచరే నేర్పిస్తుంది అనుకుంటా. అదే సరే, ఆయన ఇప్పుడు రంగులేని సారాయిలాగా అయిపోయారా. భలే చెప్పావు మామా. వీళ్ళ ప్రేమ కథ ఉందే, అబ్బబ్బా, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అంతా చూద్దాం. అందుకు కాసేపు వెయిట్ చేయాలి. రండి రండి, అందరూ క్యూలో రండి. రండి, ముందుకు రండి. ఒరే మోహన్, అన్నా. వెళ్ళరా. ఆ, హో, ఇది కూడా శబ్దం చేయకుండా మాట్లాడాలా? తెలియడం లేదు, రాయిలా ఉన్నాడు. ఇలాంటి మనిషి దగ్గర నేనెందుకు మనసు జారు విడుచుకోవాలి? ఈయన మనసు రాయి అనుకుంటాను. మా నాన్నగారు చెప్పిన మాటలకే నేను మోసపోయాను అనుకుంటాను. ఈయనతో నా ఫ్యూచర్ ఉంటే అసలు ఎలా ఉంటుంది? నాకేమీ అర్థం కావడం లేదు. ఆయన మనసుని ఎలాగైనా మార్చు దేవుడా. తన మనసులో నా మీద ప్రేమ ఉందో లేదో నేను ఎలా తెలుసుకోవాలి? ఏమీ అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ఆయన నాకు ప్రపోజ్ చెయ్యనే చెయ్యరు. ఆయనలో మార్పు రావాలంటే ముందు నేనే స్టెప్ తీసుకోవాలి. వెళ్దామా టీచర్? ఇంతొద్దు, కొంచెం ఇవ్వండి చాలు. సరే వెళ్దామా? లేదు లేదు, నేను కాసేపు ఇక్కడే కూర్చొని వస్తాను. సరే, ఇక్కడ కూర్చోండి. ఇక్కడ కాదు, నేను ఎప్పుడు గుడికొచ్చినా యూజువల్ గా ఒక్క దగ్గరే కూర్చుంటాను. ఆ చోటు చాలా బాగుంటుంది. అదిగో అక్కడుంది. నేను మిమ్మల్ని చూస్తున్నాను. అలాగా? అవును. నేను అనుకున్నాను. ఏమనుకున్నారు? అదే, మీరు నన్నే చూస్తున్నారని. ఎందుకో తెలుసా? ఎందుకు? ఎందుకని అడిగాను. నాకెలా తెలుస్తుంది? మీరెందుకు చూస్తున్నారో మీరేగా చెప్పాలి. నాకేమనిపిస్తుందంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనిపిస్తోంది. మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అంటున్నాను. మీ మీద ప్రేమ పుట్టింది అంటున్నాను. నిజంగానా? మంచిది, మంచి విషయమే. హలో టీచర్. ఏమైంది టీచర్? ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు. ఎందుకు మీరు ఇలా ఉన్నారు? ఇవన్నీ ఎందుకు వేసుకున్నారు? మీకు నచ్చకుంటే తీసేస్తాను. వద్దు, అవన్నీ తీయద్దు. నోస్ రింగ్ మాత్రం మిస్ అవుతోంది. అది పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఓ, అది మిస్ అవుతోందా? సరే, ఇంట్లో ఒకటి ఉంది, రేపు పెట్టుకుంటానులే. నవ్వుతున్నారు ఎందుకు టీచర్? ఏం లేదు, మీరు గ్యాంగ్స్టర్ లా అనిపించారు. అన్నా, ఏంట్రా? గుడి ఓపెన్ లోనే ఉందా అన్నా? ఏంటి? గుడి ఓపెన్ లో ఉందా అని అడిగాను. వెళ్ళేది నువ్వే చూడరా, నా దగ్గరకు వచ్చి అడుగుతున్నా. ఏం నీ కళ్ళు లేవా? వెళ్ళి చూసుకో. అయ్యో, ఆయన ఇలా తిడతారని నాకేం తెలుసు? మళ్ళీ నేను అరిచాను కదా. సారీ టీచర్, నాకు ఇలా మెల్లగా మాట్లాడి అలవాట్లేదు టీచర్.
నాకు మీలా సాఫ్ట్గా డీసెంట్గా ఎప్పుడు ఉండడం తెలియదు. సరే, నేను మీకు ఇంగ్లీష్ నేర్పిస్తాను. ఇంగ్లీషా? ఎందుకు టీచర్? ఇంగ్లీష్ నేర్చుకుంటే డీసెన్సీ దానికి అదే వస్తుంది. నేను చెప్తానుగా. వద్దు టీచర్, నాకు అది నేర్చుకోవడంలో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. దానికి బదులు సాంస్క్రిట్ నేర్పించండి, నేర్చుకుంటాను. ఎందుకంటే పెద్దవాళ్ళు అంటారు సాంస్క్రిట్ నేర్చుకుంటే మన అలవాట్లు, సంస్కృతి ఇవన్నీ నేర్చుకోవచ్చట, డీసెంట్గాను ఉండొచ్చట. నేను ఇంగ్లీష్ నేర్పిస్తానంటే మీరేంటి నాకు ఫిలాసఫీ నేర్పిస్తున్నారు? హలో స్కూల్ టీచర్, నేను కూడా కొంచెం చదువుకున్నానండి. నాకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉంది. ఏం చదువుకున్నారు మీరు? కాలేజ్ వరకు వెళ్ళాను. అది సరే, ఏం చదువుకున్నారో ముందు చెప్పండి. PCMCకి అప్లై చేశాను. ఆ తర్వాత ల్యాబ్ క్లాసులన్నీ అటెండ్ చేశాను. వాళ్ళు నన్ను ఎగ్జామ్లో పాస్ చేయలేదు. అంటే మిమ్మల్ని కాలేజ్ నుంచి వాళ్ళే డిబార్ చేసేసారా? నేను మీకు ముందే చెప్పాను కదా టీచర్. సరే వదిలేయండి. మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారా నేర్చుకోరా? వద్దు టీచర్, నాకు మీరు సాంస్క్రిట్ నేర్పించండి. మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలా కంట్రీస్కి వెళ్ళి జాలీగా తిరిగి రావచ్చు. నిజంగా? అవును. కానీ సాంస్క్రిట్ నేర్చుకుంటే మనం ఔటర్ స్పేస్కే వెళ్ళిపోవచ్చు టీచర్. సరే, మీరు అక్కడికే వెళ్ళండి. నేను మా ఇంటికి వెళ్తున్నాను. సరే రండి, నేనే డ్రాప్ చేస్తాను. ఒరే పిచ్చోడా, నిన్నే. ఆ అమ్మాయి చున్నీ కింద పడిపోతుందేమో, లేదంటే వీళ్ళలో ఇరుక్కుంటుంది. కింద పడిపోతారా? బంగారం, నిన్నే. నీకు విషయం చెప్పాలి, నా దగ్గరకు రా. ఏం బాబాయ్, తొందరగా చెప్పు. అరే ఇక్కడికి రా తల్లి, చెప్తాను. చాక్లెట్. అరే కాస్త మెల్లగా కూర్చోరా. ఏమైనా తొందరగా చెప్పు, నాకు చాక్లెట్ తినాలా. మీ టీచర్ ఉన్నారుగా, ఆవిడ పేరేంటి? అదేనమ్మా నీకు భరతనాట్యం నేర్పిస్తున్నారుగా, ఆ టీచర్ పేరేంటి? మీరెందుకు అడుగుతారు? ముందు పేరు చెప్పు తల్లి. ఏం పైనా? నీ పేరు కాదు బంగారం, మీ డాన్స్ టీచర్ పేరు తెలియాలి నాకు. అక్షర. ఏమన్నా? అక్షరానా? మీరు అడిగిన లాంగ్వేజ్ సాంస్క్రిట్ ని నేర్చుకోవాలనుకుంటే దానికి ప్రాక్టీస్ కావాలి. ముందు అది అర్థం చేసుకోండి. అది నేర్చుకోవాలనుకుంటే తెల్లవారే మీరు త్వరగా లేవాలి, నదిలో స్నానం చేయాలి, శుభ్రంగా ఉండాలి. అందుకు మీరు పూజలు చేయాలి. చాలా ఖచ్చితంగా మద్యం, మాంసం మానేయాలి. ఒక్క నిమిషం ఆగండి టీచర్. సరే కానీ మీ పేరు అక్షరానా? అవును. ఎందుకు అడుగుతున్నారు? మీరు ఇంతసేపు మాట్లాడారుగా, అవన్నీ నాకు బొత్తిగా వినిపించలేదు టీచర్. కానీ మీ పేర్లో ఉన్న లెటర్స్ అన్నీ ఉన్నాయి చూసారా, అవి చాలా బాగున్నాయి టీచర్. ఇంత అందంగా నవ్వమని ఎవరు నేర్పించారు చెప్పండి టీచర్. ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళని చంపాలనిపిస్తోంది. ఎందుకు అలా అంటున్నారు? ఎందుకంటే మీరు నవ్వుతూ నన్ను చంపుతున్నారే, అందుకే. మీ రాతి మనసులో ఇంత మంచి పలుకులు కూడా వస్తాయా? ఎప్పుడు గొడవ పడుతూ మాట్లాడతారు, ఈ రోజు స్వీట్ గా మాట్లాడుతున్నారేంటి? రాతి మనసు వాళ్ళు పోయమ్స్ రాయకూడదని ఏదైనా ఉందా టీచర్? నా కాలేజ్ డేస్ గురించి మీకు తెలీదు, అప్పుడు వేరేలా ఉండేవాడిని. అది తెలియనందువల్ల ఇలా మాట్లాడుతున్నారు. ఏంటి, నిజంగా చెప్తున్నారా? మీరు నిజంగా రాస్తారా? అయితే ఏదో ఒకటి చెప్పండి చూద్దాం. అన్నీ మర్చిపోయాను టీచర్. మీరు రాస్తేనే కదా అది ఆలోచించుకుని చెప్పడానికి. నిజంగానా? అవును, మీరు ఆలోచించుకుని చూడండి, అప్పుడు గుర్తొస్తుంది. ఇలా చూడండి, ఏదైనా ప్రశ్న ఇస్తే ఒక్క ముక్కలో జవాబు చెప్పారంటే ఒక్కటిచ్చుకుంటాను. జాగ్రత్తగా ఉండండి. సారీ, క్షమించండి, నేను టీచర్ కదా. మీరు కరెక్ట్గా జవాబు చెప్పకపోతే కొట్టే హక్కు నాకు ఉంది. కొంచెం త్వరగా చెప్పండి. పువ్వు యొక్క అందం చూడ్డానికి తేనెటీగలు పైన ఎగురుతాయి. మామిడికాయలు బాగా పండిన సమయంలో కోయిలలు శబ్దం చేస్తాయి.
మీరు నవ్వుతుంటే ఆ వెన్నెల వెలుతురు పగటిపూటే నాకు తెలుస్తోంది. చాలా బాగుంది. ఇంకోటి చెప్తారా? మీకు తెలుసు కదా, చెప్పండి. వేకువజామున ఆకుల మీద కనిపించే మంచు బిందువుల మీద ఉదయించే సూర్యుని అందమైన వెలుతురు పడేటప్పుడు ఎంత రమ్యంగా ఉంటుందో అలాగే నా మనసు మిమ్మల్ని ఆస్వాదిస్తోంది. మీ అందమైన నవ్వును చూస్తున్నప్పుడు మీ మనసుని నేను తెలుసుకోగలుగుతున్నాను. మీ ఈ చిన్న చూపు చాలు, నా హృదయం మీకోసం వేచి ఉంటుంది ప్రతి క్షణం. అంతేనా? మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే నన్ను మూగుదాన్ని చేసేలా ఉన్నారు. ఏం ఆపేశారు? కంటిన్యూ చేయండి. మీ కళ్ళను చూడగలిగే ఆ శక్తి నాకు లేదు టీచర్. ఈయనలో ఎలాంటి ఎమోషన్ లేదనుకున్నాను. ఏంటి ఇలా మారారు? కవితలు కూడా చెప్తున్నారే, కవిగా మారిపోయారు. నేను ఊహించలేకపోతున్నాను. నాకు తెలిసి ఆయన నాకు ప్రపోజ్ చేస్తారు. ఆ విషయం నాకు ఖచ్చితంగా తెలుస్తోంది. ఏ దయనా, నువ్వెందుకురా రాళ్ల మోస్తా? నువ్వేల్ రాళ్లాగదారా ఉన్నా. పర్వాలేదే, మీరే ఒక జిమ్ని సృష్టించారా? చాలా బాగుంది. రేయ్ కాస్త తప్పుకో, మనం ఏం చేయగలమో అది చేయాలి. పిచ్చోడ్లా తిప్పుతూ ఉన్నా. ఏంటనా ఈ మధ్య ఎప్పుడు చూసినా సంతోషంగా కనిపిస్తున్నావు? ఏంటి కదా? ఇందులో సీక్రెట్ అంటూ ఏమీ లేదురా, ఇదొక పజిల్. చాలా చిక్కుగా ఉంది. రౌడీజంలోకి వెళితే ఎలా క్విట్ చేయలేమో అలాగే ఇది కూడా. మనం ప్రాణాలతో ఉన్నంత వరకు హీరోయిజం ఉందే, దాన్ని వదలలేం. అది ఎప్పుడూ మనతో పాటు ఉంటుంది. ఏంట్రా విసిలేస్తున్నా? నువ్వు చెప్పింది ఎంత మ్యాటర్నా? మళ్ళీ కొట్టనా? కొట్టి చావు. ఏంట్రా? ఆయనకి మీరేమవుతారు? నేను ఆయన భార్యని. ఆయన ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు మేడం. ఓ అలాగా. ఇక ఆయన ఏ పని చేయలేరు. ఆయన గుండెలో హోల్ పడింది, వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయకపోతే చాలా ప్రమాదం. ఆపరేషన్ చేయించాలా? భయపడాల్సిన అవసరమే లేదు. చిన్న మైనర్ ఆపరేషన్. దీనికి 10 లక్షలు అవుతుంది. ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా కట్టేయండి. అంతవరకు నేను రాసిచ్చిన మందులు వాడండి. 2 రోజుల్లో ఆయన అడ్మిట్ చేయండి. త్వరగానే ఆయన ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. కానీ ఆయనకి కంప్లీట్ బెడ్ రెస్ట్ కావాలి. ఎలాంటి పని చేయకూడదు. ఎవరైనా? ఈయన తమ్ముడందే. తమ్ముడా? రేయ్ చూచా రారా. ఏంట్రా కొత్త చొక్కా, కొత్త ఫ్యాటు, కొత్త షుప్పు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏం జరిగిందో చెప్పరా మామా. నేను అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నాను. కాలు మీద కాలు తీరా. మెంటల్. ప్లాట్ఫామ్ లో కొత్త షూ కొనుక్కొని వేసుకుంటే అంత గొప్పోడువా? కాలు మీద కాలేసుకుని కూర్చుంటున్నావు? అంత పొగరా నీకు? లేరా పైకి. రే వాడిని వదలరా. వాడు అమ్మాయిని చూడడానికి వెళుతున్నాడట. అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇలా కూర్చోలేడు. కాబట్టి కూర్చోరా, కూర్చో. నేను కూర్చోనన్నా, నాకు టైం అయింది, నేను వెళ్ళిపోతున్నాను. ఎలా పడిపోయాడు? రే త్వరగా కార్డ్స్ వేయండి రా. అడు చూసావా, వాళ్ళ అన్నున్నాడే వీడిని ఒక కొడుకులాగా చూసుకున్నాడు. ఆయనేమో ఆసుపత్రిలో పడుకోనుంటే వీడేం చేస్తున్నాడో చూడు.
కాలేజీకి వెళ్ళలేదు, ఉద్యోగానికి వెళ్ళలేదు. ఏదైనా మంచి పని చేస్తున్నాడా చూడు, దున్నపోతులా కూర్చున్నాడు. వాళ్ళన్న శ్రమించేవాడు, వీడేంట్రా అంటే బేవర్స్లా తిరుగుతున్నాడు. కార్డ్స్ ఆడుకుంటూ ఎలా జులాయిలా తిరుగుతున్నాడో. వాళ్ళ వదిన వీడి గురించి బాధపడుతూ ఉన్నారు. దాని గురించి దిగులు పడకుండా ఇక్కడికొచ్చి కార్డ్స్ ఆడుకుంటూ సిగరెట్లు కాలుస్తున్నాడు. ఇలాంటి వాళ్ళుంటే మనకి ఏం ప్రయోజనం చెప్పు? ఇలాంటి కొడుకు నాకు పుట్టుంటే వాణ్ణి కొట్టే చంపేవాణ్ణి. ఆ కుటుంబానికి వీడు వేస్ట్ రా. అన్నా వాళ్ళ గోల మనకెందుకన్నా, మనం వెళ్దాం పదండి. నీ మాటలు గనక వాడి చెవును పడ్డాయంటే నిన్ను కొట్టే చంపేస్తాడు. అన్నా వాళ్ళ మాటలు పట్టించుకోకండి, వాళ్ళు మాట్లాడుకుంటే మనకేంటి, మీరేం దిగులు పడకండి. హాయ్ శివ, శివ. ఇలా చూడరా మామ, పెట్టలాడిపోతుంది. భలే ఉంది మావయ్. ఏంటమ్మా డార్లింగ్, పికప్పా డ్రాపా? దీన్ని చూస్తుంటే పికప్ లా లేదు, డ్రాప్ లా ఉందరా. సరే రా బంగారం, మేం నిన్ను డ్రాప్ చేస్తాం. రా పాప, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను డ్రాప్ చేస్తాను. నాతో రా బంగారం, నేను మగాన్నే. నిన్ను ఎక్కడ దింపాలో అక్కడ దింపుతాను. రా, ధైర్యంగా రా. నువ్వు ముందు ఇంటికెళ్ళు. అది కాదు, ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా. మిత్రమా, నువ్వు ప్రేమిస్తున్నావు కదూ? అవును, చేస్తాను. ఎవరిని ప్రేమిస్తున్నావు, అబ్బాయినా అమ్మాయినా? ఇద్దరు వాళ్ళే. ఇంకా ఎన్ని రోజులు ప్రాణాలతో ఉండబోతున్నాడు? ఎందుకురా? చాక ఒకరా, నోరు మూసుకో. అన్నయ్య చాయ్ తానా? అన్నా ఏమైందన్నా, ఏంటి అలా డల్గా ఉన్నావు?
10 లక్షల రూపాయలు లోన్ కావాలా? అంత పెద్ద అమౌంట్ నిన్ను నమ్మి నేను ఎలా ఇవ్వాలి శివ? ఒకవేళ ఇంత డబ్బుని మీ అన్నయ్య వచ్చి అడుగుంటే నేనిచ్చేవాణ్ణి. నీకెలా ఇవ్వాలయ్యా? నీకు సరైన ఉద్యోగం లేదు, ఎలా ఇవ్వమంటావు? అటు చూసావా, వాళ్ళ అన్నున్నాడే, వీణ్ణి ఒక కొడుకులాగా చూసుకున్నాడు. కాలేజీకి వెళ్ళలేదు, ఉద్యోగానికి వెళ్ళలేదు. ప్రస్తుతానికి ఇక్కడ ఏ పని లేదు బాబు. అంతేకాకుండా నీకు ఈ పని చేత కాదు. నాకే పని లేదు, ఇంక నీకెక్కడుంటుంది? వీడేంట్రా అంటే బేవర్స్లా తిరుగుతున్నాడు. ఇంత సడన్ గా పని కావాలంటే ఎలా దొరుకుతుందన్నా? ఒకవేళ దొరికినా చేయడం వీడికి తెలియాలిగా. ఎలా జులైలా తిరుగుతున్నాడో దాని గురించి దిగులు పడకుండా ఇక్కడికొచ్చి కార్డ్స్ ఆడుకుంటూ సిగరెట్లు కాలుస్తున్నాడు. ఒకవేళ ఇంత డబ్బుని మీ అన్నయ్య వచ్చి అడుగుంటే నేనిచ్చేవాణ్ణి. ఇక్కడ ఏ పని ఖాళీ లేదు బాబు. అంతేకాకుండా నీకు ఇక్కడ పని చేత కాదు. ఇలాంటి కొడుకు నాకు పుట్టుంటే వాడిని కొట్టే చంపేవాడిని. ఎందుకురా వాడు దాన్ని కొడుతున్నాడు? వాడికి చేయడానికి ఏ పని దొరకలేదు, మరి ఇంకేం చేస్తాడు? శివాకి ట్రాక్టర్ నడపడం వచ్చా? వచ్చు, బాగా నడుపుతాడు. కానీ ఇప్పటిదాకా ఏ పని చేయలేదు. నా ట్రాక్టర్ ఉంది కదా, అది వేస్ట్ గానే పడుంది అక్కడ, దాన్ని యూజ్ చేసుకోమని చెప్పు. వాడు కరెక్ట్ గా దాన్ని యూజ్ చేస్తే వాడికి రోజుకి 5,000 వస్తుంది. నేను యూజ్ చేయలేకపోతున్నాను, వాడికి చెప్పండి. సరే సరే అన్నా, నేను చెప్తాలే. కొబ్బరికాయలు తీరా. ఓయ్ ఏంట్రా చూస్తా, కొబ్బరిది. ఓయ్ ఇంకొకటి. ఇదిగో సార్, చిల్లర తీసుకెళ్ళండి సార్. చేంజ్ నువ్వే పెట్టుకోరా. రేయ్, వాడికి చేంజ్ ఇచ్చి పంపు. పెట్టుకో అంటాను కదా. ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఏయ్, నేను ఎవరు తెలియకంటే ఎక్కువ మాట్లాడతా. నువ్వు ఏం ప్రాబ్లం రా నీకు? రేయ్, ఎవడురా నువ్వు? వాడి గురించి నీకు తెలుసా? వెళ్ళు వెళ్ళు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే చంపేస్తాను, జాగ్రత్త. బండ్లో ఎక్కరా. వాళ్ళతో నీకు గొడవేంట్రా? అది ఒకటి లేదన్నా. బండి తీరా. నమస్తే అన్న. అందరూ బాగున్నారా? మేము బాగున్నామన్నా. 5 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చారన్నా మీరు. అవునరా, 5 ఏళ్ళు ఎలా పోయినాయో తెలియట్లేదు. మన ఫ్రెండ్స్ అందరినీ పిలవండి, అందరినీ కలవాలి. ఈ ఊరు తిరిగి చూడాలరా. వెళ్దామా?
ఇక్కడ దూరంగా ఏదైనా స్థలం ఉంటే చెప్పండి, అక్కడికి వెళ్ళొద్దాం. అన్నా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. రేపు మన గ్రామంలో రాయినెత్తే పోటీ జరగబోతోంది. అక్కడికి వెళ్తే సరదాగా ఉంటుందన్నా. సరేరా వెళ్దాం, అందరినీ రమ్మను, బాగా ఎంజాయ్ చేసి వద్దాం. సరేరా. సరే మీరు వెళ్ళండి, మనం తర్వాత కలుద్దాం. రేపు రేపు బట్టర అయితే పోటీ ఉంది అంతేగా? దగ్గర చెప్పాలా? అంతేగా? నేను చెప్తాలేరా. ఏమైంది? ఏం లేదు, ముందు నువ్వు కూర్చో. అన్నా ఒక టీ తీసుకురా. అన్నా రేపు ఆ బండెత్తే పోటీ ఉంది కదా, అది జరుగుతోంది మన పక్క గ్రామంలోనే. గెలిచిన వాళ్ళకి 50,000 రూపాయలు బహుమతట. అన్నా నువ్వు అందులో పాల్గొంటావా? హనుమాన్ ఇండియన్ జిమ్ తరఫున ఈ అద్భుతమైన పోటీని ఇక్కడ జరుపుతున్నారు. మీరందరూ ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు. మన గ్రామంలో 18 ఏళ్లు నిండిన ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఈ పోటీలో పాల్గొనొచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు ముందుగా పేరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పేరు ఇచ్చిన తర్వాత ఆ బండ ఇచ్చే చోటుకి మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఆ బండ ఎత్తే వాళ్ళకి 50,000 నుంచి 10,000 వరకు బహుమతి ఇస్తాం. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కప్పుతో పాటు 50,000 ఇస్తాం. రంగంలోకి వచ్చేవారు నంజుండాకి చెందినవారు కోపులూరు. తర్వాత ఎవరైతే దీన్ని చాలా సేపు మోస్తారో వాళ్ళే విజేత. అంతేకాదు వాళ్ళకి బహుమతి కూడా లభిస్తుంది. మీరు ఇప్పుడు చూడబోయేది ఏనుగంత బలం ఉన్నవారు వస్తున్నారు. వెత్తటాపురానికి చెందినవారు. ఆయన అలాగే ఎత్తుతానని రంగంలోకి వచ్చిన రంగంలోకి రాబోయేది బసవరాపురానికి చెందిన జిమ్ బాబు. ఇప్పుడు తర్వాత బండని ఎత్తబోయేది అతనే. ఇక్కడున్న ప్రజలందరూ కూడా అతన్ని మర్యాదగా ఆహ్వానిస్తే బాగుంటుందని ఎవరు పనికిరాట్లా ఉందక్క. జిమ్కి వెళ్తే మాత్రం సరిపోదన్నా, బంటని ఎత్తే దమ్ము ఉండాలి, దమ్ము ఉండాలి. అర్థమైందా? పెద్ద
ఇప్పుడు తర్వాత రాబోయేది పెద్ద అవతల పాలయానికి చెందిన శివు అనే దొర. ఇతనేమో పెద్ద బండని ఎత్తడానికి ఆయన పేరు ఇచ్చారు. మరి ఎత్తుతారో లేదో చూద్దాం. శివు ఎక్కడున్నా సరే ఇక్కడికి రావచ్చు. మీరందరూ చప్పట్లు కొట్టి అతన్ని ఆహ్వానిస్తే బాగుంటుందనిపిస్తుంది. అన్నా నమస్తే అన్నా. మెట్రావాణి ఉచ్చపోసుకుంటున్నాడు వాడు. అటు పోరా. చెత్తనా ఎదవా, ఎలా ఉన్నారా అందరూ? ఎవరా? నమస్తే అన్నా. నమస్తే అన్నా. రారా అదిగా బావి లోపల కూర్చున్నాడు చూడు. ఇబ్బంది పెట్టకని చెప్పి మరి వెళ్ళాడు. బండిని ఎత్తడానికి దమ్ము కావాలన్నా. ఎవరున్నా నువ్వు? ముందు వాడెవరో తెలుసా నీకు? వదలరా. నమస్తే అన్నా. కొబ్బరికాయలు అమ్మేవాడు నన్ను ఓడించాడు. సిగ్గేస్తోంది. సరదాగా ఉందామని ఊరికొచ్చాను. గ్రామంలోకి వచ్చిన వెంటనే నన్ను అవమానించారు. వాడిని నేను వదలనురా. వాడు ఎవరైనా కానీ నేను వదలను. వాడు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వెళ్తాన్రా. ఇదిగా నువ్వు అనుకుంటున్నట్టు జిమ్ లో ఉండే ఈనుము కాదు, ఎత్తి పడేయడానికి. మా ఊరికే గర్వ కారణం వాడు. ఇదిగో ఇలా చూడు, నువ్వు వాడిని ఏమీ చేయలేవు. రేయ్, ఎవ్వడ్రా వాడు? ఏం మాట్లాడుతున్నాడు రా వాడు? ఏంట్రా చూస్తున్నారు? వెళ్ళి పట్టుకొని రావండి. వీడు వీడు మావాడే అన్న. మీతో పరిచయం చేయడానికి తీసుకొచ్చాను. వదలరా నన్ను. నా గురించి నేను పరిచయం చేసుకోగలను. నువ్వు నోరు మూసుకొని పక్క పో. నా ఫ్రెండ్ని వాడు తక్కువ చేసి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? వదలరా.
ఇదిగో చూడండి, మీరెవ్వరు వాడిని ఏమీ చేయలేరు. నేనుండగా వాడిని ఏమీ చేయలేరు. మీ ఇష్టం. జాగ్రత్త. ఏమనుకుంటున్నారు? నేనున్న చోటికే వచ్చి నేను పోసింది తాగి నన్నే బెదిరించి వెళ్తున్నాడంటే ఏంట్రా అర్థం? మీరందరూ పీకుతున్నారా? దత్తమల్లారా. ఏయ్, ఎవడ్రా వాడు? అన్నా, నేనే చెప్పాను కదా మా బంధువు అని. వాడు ఎవడైతే నాకేంట్రా? నీ చిన్నాన్న కొడుకు అయిండొచ్చు, పెదనాన్న కొడుకు అయిండొచ్చు. అడిగిన దానికి సమాధానం చెప్పు. వాడికి వీడికి ఏంటి సంబంధం? అది చెప్పు. అన్నయ్య, వాళ్ళంతా మన ఊరు కుర్రాళ్లే అన్నయ్య. మరి వాడికి ఎందుకురా సపోర్ట్ చేస్తున్నాడు? వెళ్ళండ్రా, వెళ్ళి వాళ్ళిద్దరిని ఎత్తుకొని రండ్రా. వాళ్ళిద్దరు ఇక్కడ ఉండాలి. వెళ్ళండి. అన్నా, మీ అంతట మీరు వెళ్ళినా గానీ వాడి మీద చెయ్యి వేయలేరు. వీళ్ళే మాత్రం. నాతోనే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావా? వాడు చెప్పింది నిజమేనన్నా. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వాడిని టచ్ చేసేవాడే లేడు. నాకు దాని గురించి దిగులేదు. వాడిని నేను చంపాలి. నా మనసులో అదొక్కటే ఉంది. అర్థమైందా? ఇప్పుడు కుదరకపోయినా ఏదో ఒక రోజు వాడిని నేను చంపి తీరుతాను. వదలనురా. నీకు తెలుసు కదా, ఆ బసవన్నపుర శ్యామన్న కొడుకు అదే. అలా వాడే జింబాబు అనుకుంటాడే. వాడిని చూసావా? ఎంత బాగా ఒళ్ళు పెంచుకున్నాడు. ఆయన రాయి బరువు మోయలేకపోయాడు. దమ్ము ఉండాలిరా, దమ్ము. దమ్ము కావాలా? చెప్పావురా అన్నా. చూడన్నా వీడుకున్న ధైర్యాన్ని. రేయ్, ఏంట్రా వాడు అంత కష్టంలో ఉంటే వాడికి సహాయం చేయకుండా అందరూ వేడుక చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది అక్కడ? అవునన్నా, వాడికి అంత సమస్య ఉన్నా వీడియోనే తీస్తున్నారు. నువ్వు అందులో ఒకటివేగా? అవునన్నా, నేను అక్కడే ఉన్నాను. అయితే నువ్వేం చేస్తున్నావురా? నేను కూడా అక్కడ కూర్చొని వీడియోనే తీస్తాను. వీడియో తీశారట. ఒక మనిషితో బాధపడుతుంటే వీడియో తీస్తావా? వెళ్ళు. వీడు మొహము. ఒకసారి అన్నాన్ని నా దగ్గరకు వచ్చి నిలబడ్డావంటే నా దగ్గరికి వచ్చి పిచ్చోడ్లా మాట్లాడుతున్నా. ఇలా చూడు, ఎవరైనా ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే ఎవరైనా సరే తాట తీసి బారేస్తాను. ఆ తర్వాత మిమ్మల్ని కొట్టేది కూడా వీడియో తీసి అందరికీ అర్థమయ్యేలా చేస్తాను ఈ సమస్య గురించి. ఏంటి, అర్థమైందా? కొట్టుకోండి. కావాలి బాగా. వీడికేమైందిరా? ఎందుకు డల్గా ఉన్నాడు? ఏ బహీరా, నువ్వెందుకురా ఇంత డల్గా ఉన్నావు? ఏంటి నీ సమస్య? అదేం కాదన్నా, వాడి బెస్ట్ ఫ్రెండ్ అంట. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఒకటిగా ఉన్నారంట. డ్రైర్ వేసుకున్న కాళ్ళ నుంచే. రే, ముందు నీ ప్యాంట్ ఊడిపోయేలోపు ఏంటో చెప్పు. ఆడికి వీడికి క్లాస్ అయిపోయిందన్నా. అదే విషయం. ఆ విషయం నాకు తెలుసు కానీ ఇంకా చెప్పు. ఇప్పుడు వీడికి వ్యతిరేకంగా వీళ్ళ అన్న కూడా వచ్చాడు. ఫ్రెండ్ అన్న ఇద్దరు ఎదురిస్తున్నారు. రేయ్, అందరూ ఒక సామెత చెప్తారా, మన శత్రువు ఎక్కడున్నాడని అడిగితే మన పక్కనే ఉంటాడంటారు. నేను చెప్పేది ముందు వినండి. వినండిరా. శత్రు ఎక్కడన్నా ఉంటాడా? అందరిలోనే ఉన్నాడు. శత్రువు ఎక్కడున్నాడని అడిగితే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు. ఏదైనా ఒక సమయంలో సాయంత్రం పూట స్నేహితులందరూ విడిపోయే టైం వస్తుందిరా. రే బైరా, జాగ్రత్తగా ఉండరా. అయ్యో 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 అయ్యో, ఎలా పడుకున్నాడో చూడు. బరువు బాధ్యత లేకుండా ఎలా పడుకున్నాడు. ఇల్లు పెళ్ళం పిల్లలు అంటే ఎవరిని పట్టించుకోడు. దొన్న పొత్తులో పడుకున్నాడు. మొహం మంట ఇంత తిడుతున్నా సరే సిగ్గు లేకుండా తిరిగి పడుకుంటావా నువ్వు? తాగుపోతున్నా కొడక, లోపలికి వెళ్ళి పడుకోరా. లేదంటే ఊర్లో జనాలు అందరూ నిన్ను తిట్టి బయట పడుకోబెట్టినాను అంటారా. పడుకోరా ఇంట్లోకి వెళ్ళి. రోజు నీతో నాకు సత్య సావు అవుతుంది. అవును, రాత్రి ఎన్ని గంటలకు ఇంటికి వచ్చావు? అర్ధరాత్రి వరకు నీ కోసం రోజు కాసుకొని కూర్చోవాలా? నువ్వు రోజు ఇలాగే చేసావనుకో, నువ్వు తినే దాంట్లో ఏదైనా విషయం కలిపి చంపేస్తాను. తాగుపోతే అదవా నిన్ను చూసి కాస్త నెమ్మదిగా ఉండే. నీ
నీ అమ్మ మీద ఒట్టే నేను మళ్ళీ తాగనే. ఓర్ నాయన నీకు దండం పెడతాను. ఇంతకు ముందు ఇలాంటి ఓట్లేసే నా బాబుని చంపేశావు. ఇంతటితో ఆపు. ఇక నీకు మా అమ్మ మీద కళ్ళు పడ్డాయా? ఉందే నీ మొఖం సంతకల్లా అబ్బా ఈ మొగుడుతో వేగలేక చచ్చిపోతున్నాను. ఎప్పుడు చూసినా నన్ను ఏడిపిస్తూనే ఉంటాడు. నువ్వు రోజు ఇలాగే చేస్తూ ఉండు. కానీ ఏదో ఒక రోజు నువ్వు తాగే మందులో విషం పెట్టి మరీ చంపేస్తాను చూసుకో. నా కొళ్ళు మండిందంటే అంతే. హలో సార్, లేచారా? నేను ఇంకా సరిగా పోలేదు. నైట్ కొట్టిన మందు పోయినకి ఇవ్వలేరా? అయినా ఇప్పుడు నా పెండ్ల వదలలేరా? అయితే బయలుదేరరా, నాకు తలనొప్పిగా ఉంది, వెళ్దాం. వెళ్ళి ఒక పెగ్గేద్దాం, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు శుక్రవారం. తాగేసి నాటుకోడి పులుసు ఇడ్లీ తింటే భలే ఉంటుందిరా మామ. త్వరగా రా. ఏం వద్దురా, నా పెండ్లా ఉంటుంది, చూసుకుంటుంది, అన్ని సరిపోతుంది. ఏమైందిరా? ఏం జరుగుతుంది అక్కడ? ముందే బాగా దెబ్బ తిన్నాను రా, బాగా కొట్టిందిరా అది. ఇది ఎప్పుడు జరిగే విషయం కదా. రాత్రి తాగుతావు, ఉదయం తన్నులు తింటావు. సరే కానీ లేచిరా. వద్దురా, నేను తాగని మాట ఇచ్చినాను రా, దాంతో తాను. రాత్రులు తాగననే కదా మాట ఇచ్చావు, మరి పగలు తాగొచ్చు కదా రా. రాత్రి తాగకుండా ఉండు. నువ్వు చెప్పేసరి వస్తానులే. ఏ ఫోనే, నా ఫోనే పోయింది. ఏమైంది? సడన్ గా వచ్చారు? మమ్మల్ని మర్చిపోయావు కదా నువ్వు. ఊరికొచ్చిన తర్వాత మమ్మల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. ఖచ్చితంగా మమ్మల్ని మర్చిపోయి ఉంటావు. అలాంటిదేం లేదే. సరే, విలేజ్ లోనే సెటిల్ అయిపోతున్నావా, లేకపోతే సిటీకి వచ్చి ఎవరన్నా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? లేదు లేదు, నేను విలేజ్ లోనే సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాను. నువ్వు ఇక్కడే సెటిల్ అవుదాం అనుకుంటున్నావా, లేక ఇక్కడే ఒకరిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అలాంటిదేం లేదు. అన్ని మాటలు ఇప్పుడేనా? కాస్త ఆగండి, వంట చేసి తీసుకొస్తాను. ఏంటి తినకుండా నన్నే చూస్తున్నావు? తినవే. ఏంటి నీ ఫేస్ లో కొంచెం స్పెషల్ గ్లో కనిపిస్తుంది. స్పెషల్ న్యూసా ఏంటి? నోరు మూసుకొని ముందు తినవే. సరే కోప్పడకు, ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు? సరే, నీకు విషయం తెలుసా? ఏంటా విషయం? సిటీలో ఒక స్కూల్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. నీకు మంచి శాలరీ ఇస్తాం, వచ్చి జాయిన్ అయిపో. ఖచ్చితంగా నువ్వు ఎదురు చూసిన దానికన్నా ఎక్కువే ఇప్పిస్తాను. ఏమంటావు? నాకు ఇంట్రెస్ట్ లేదే. నేను టీచింగ్ చేసిందే ఇక్కడుండే వాళ్ళకి ఫ్రీగా చెప్పడానికి. అందులో ఉన్న సంతోషం ఇందులో ఎక్కడ చూసినా నాకు అస్సలు దొరకదు. ఈ గ్రామంలో ఉండే వాళ్ళకి నా వంతు వీలైనంత వరకు సేవ చేయడమే నాకు మంచి సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. అదే నాకు కావాలి. ఇక్కడ నేచర్, ఈ ఊరు, ఈ ప్రశాంతత నాకు చాలు. ఇలా నోతోనే చెప్తూ ఉంటావా, లేకపోతే మాకు చూపిస్తావా? మాకు ఈ ఊరు చుట్టూ చూపిస్తావా? మేము దాన్ని చూసి సంతోషపడతాం కదా. అందులో ఏముంది? మీరు ముందు భోజనం చేయండి, నేను తీసుకెళ్తానుగా. ఏంటి ఇది అన్నిటినీ ఇలా రోడ్డు మీద పడేశారు? మేం గాని ఇక్కడ మేము చెరుకును పండించకపోతే మీ అందరికీ సిటీలో చక్కెర దొరకనే దొరకదు. ఇలాంటి ఫంక్షన్ సంతోషంగా జరుపుకోలేరు. వీటి వెనుక ఇన్ని ఉపయోగాలున్నాయని మీకు తెలీదు. ఓ, అయితే షుగర్ ఇందులోంచే తయారు చేస్తున్నారా? షుగర్ దీని నుంచే, బెల్లం కూడా దీని నుంచే తయారు చేస్తారు. రండి నాతోని. టీచర్ అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చారు. ఈ ఊరు చూపిద్దామని ఇలా తీసుకొచ్చాను. అలాగా? అయితే ఆ స్వీట్ ఇచ్చి వాళ్ళని తినమని చెప్పమ్మా. ఈ గ్రామం నిజంగానే చాలా అందంగా ఉంది కదా. అక్షర ఇక్కడ పుట్టడానికి ఆ అదృష్టం చేసుకుని ఉండాలి. అవును, తన బాయ్ ఫ్రెండ్ ఎవరో అడగవే. నువ్వే అడగవే. నువ్వు అడుగు. అక్షర, ఊరు చుట్టూ చూపించావు సరే, కానీ ముఖ్యమైన విషయం మర్చిపోయావే. ముఖ్యమైన విషయమా? ఏంటది? నీ బాయ్ ఫ్రెండ్ ని ఇంట్రడ్యూస్ చేయనేలేదే. చెప్పమ్మా, చెప్పు. ఎవరా అబ్బాయి? మాతో వచ్చి చూపించగలవా? అక్షర, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నీ బాయ్ ఫ్రెండ్ కదా ఇంట్రడ్యూస్ చేయమన్నా. హలో మేడం, నమస్తే. శివానంద్ కదా వెతుకుతారు, ఆయన అక్కడ ఉన్నారు.
అతనా? ఏంటి మేకలతో ఉన్నాడు? ఇతన్నా చెప్పావు నువ్వు? ఏమిటి ఎగసాయి చేసేది, మేకలు మేపేది మీకు అసహ్యమా? మీరంతా కుక్కల్ని పెట్టుకుని వాకింగ్ పోవడానికే అవుతుంది. కుక్కల్ని తీసుకుని పోయి ఉచ్చబెట్టి అన్నిదా చెడగొడతారు మీరు. ఆ కుక్కల్ని సిగ్గు లేకుండా పోషించుతారు, మీరు చూసుకుంటారు, ఒళ్ళ తూకి పెట్టుకుంటారు. అది మీకు సిగ్గుగా లేదు? మేము రైతులు ఈ ప్రపంచాన్ని చూసుకుంటే మేము ఈ మేకల్ని పెంచి పోషించి చూసుకుంటాం. ఇది అసహ్యమా మీకు? మేమంతా కుక్కలు నక్కల్ని బయట కట్టేవాళ్ళము. మేకలు పశువులు మేము ఇంట్లోపల పెట్టుకుంటాం. అదే మన దేశాన్ని సంప్రదాయం. అర్థమైందని మీకు? ఒక్కొక్కసారి మరి అలాగ చెప్పేవో అడుసు మూతిలో కొట్టేస్తాను, చూసుకో. ఇది నే లేకుండా వేరెవరైనా ఉంటే మీ కథ ఇప్పటికే అయిపోతుంది. అది కాకుండా మీరు వీళ్ళతో వచ్చిందాచి నేను ఊరికి వదలేను. ఇప్పుడే వెళ్ళేసేయండి, జాగ్రత్త. మేడం, వీళ్ళతో చేరొద్దు. మనసులో ఏం పెట్టుకోకండి. ఎవరే వాడు? నత్తితోనే ఎంత తిడుతున్నాడు. మరేం చేస్తారు? మీరు మాట్లాడేది ఆయనకి నచ్చలేదు. వాళ్ళ పనిని వాళ్ళు గొప్పగా చూసుకుంటున్నారు. మా ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి వచ్చారు. తను గీత, తను పల్లవి. హాయ్. కొబ్బరి నీళ్లు తాగుతారా? అన్నయ్య, చూసావా? నీ శత్రు ప్రేమించే పిల్ల ఇదే. ఏ అమ్మాయి చేతిని పట్టుకోలేదు. మొదటిసారి ఒక అమ్మాయి చేతిని పట్టుకుంటున్నాను. ఉదయాన్నే నిన్ను చూశాను, అప్పుడే నీ చెయ్యి పట్టుకోవాలని ఆశ వచ్చింది. నిన్ను దగ్గరగా చూశాక మొత్తం పట్టుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు చేతితో సరిపెట్టుకుంటా. నాకు చాలా సంతోషంగా ఉంది. నీ చెయ్యి పట్టుకున్న వెంటనే నా హృదయం నీ కోసం కొట్టుకుంటుంది. చీ కాదే, నువ్వు ఎస్ అంటే మా బాబుని నీ బాబు దగ్గరికి పంపిస్తాను పెళ్లి కోసం. లేదంటే నిన్ను ఎత్తుకుపోతా నా ఫామ్ హౌస్ కి. ద చాయిస్ ఇస్ యువర్స్. ఆలోచించి సమాధానం చెప్పు. నేను నీకు ముద్దు పెట్టను, నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చు. చూసావా? నాకు కావలసింది నేను పొందకుండా వదలను. మొదటిసారి నా లైఫ్ లో నా మనసు చెప్పింది విన్నాను, అందువల్లే నిన్ను వదిలేశాను. పో, ఒక రోజంతా తీసుకొని నీ నిర్ణయాన్ని చెప్పు. మంచి నిర్ణయాన్ని నాతో వచ్చి చెప్పు. నాన్న, ఒక్కసారి క్షమించప్ప. అతను నాకు ఒకే అబ్బాయి. మరి ఇలాగ చేయట్ నాన్న. నేను వారితో చెప్తాను నాన్న నిన్ను గురించి. ఒక్కసారి క్షమించు నాన్న, నా కోసం వదులు నాన్న. మీ కొడుకంటూ ఒక లిమిట్ ఉంటుంది. సిటీకి వెళ్ళాలంటే వెళ్ళమని చెప్పండి. ఇక్కడుండి అనవసరంగా ప్రవర్తిస్తే అయిపోతాడు. ఫోన్ పెట్టు, తర్వాత మాట్లాడతాను. ఏమైంది నాన్న? దెయ్యం బట్టిలా నిలబడ్డారు, ఏమైంది? అది ఏం లేదు నాన్న, ఆ శివతో పెళ్లితో పెట్టుకోగా నాన్న. ఏమైంది? నువ్వు చేసేది తప్పు నాన్న. నువ్వు మధ్య రోడ్లో ఆ పిల్ల చేయి పెట్టుకున్నావని వాళ్ళ నాయన ఫోన్ చేశారా. వాళ్ళు వేరే ఎవరు లేదురా, మన బంధువులే. మన బంధువులనే నువ్వు ఇలా చేసిండకూడదురా. అది నీతో మామ కూతుర్రా.
అది నా మామ కూతురా? చాలా మంచిది. అయితే సరే, ఇంటికి వెళ్ళి పిల్లని అడగండి. నా కోసం, ఈ పెళ్లి విషయంగా నా కోసం మీరే వెళ్ళి మాట్లాడాలి. అది తప్పురా. ఆ పిల్ల శివాన్ని ప్రేమిస్తుందిరా. మన దానికి మీద ఇలా ప్రవర్తించడం తప్పు నానా. తప్పొప్పులు నాతో మాట్లాడొద్దు నాన్న. దాన్ని ఎలాగైనా నేను పెళ్లి చేసుకుంటా. మీరు చెయ్యకపోతే నేనే చేసుకుంటాను. నేను మీ బాబు దగ్గర పర్మిషన్ అడుగుతావు అనుకున్నాను. వీడి దగ్గర అడుగుతున్నావు. నీ లవ్వర్ చెప్తేనే ఒప్పుకుంటావా? ఇలా చూడు, నువ్వు నేను శత్రువులుగా ఉండాల్సిన అవసరం లేదు. అది ఉందే, అది నా మావ కూతురంట. నీకు ఈ విషయం తెలుసో తెలీదో నాకు తెలీదు. అది నిన్ను ప్రేమించిందో లేక నువ్వు దాన్ని ప్రేమించావో, లేదా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారో అది మ్యాటర్ కాదు. నేను దాన్ని చూసిన వెంటనే నాకు నచ్చింది. దానికి ప్రపోజ్ చేసి నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అంతేకాక దానికి టైం కూడా ఇచ్చాను. అది వచ్చి సమాధానం చెప్పలేదు, అందుకే నేనొచ్చాను. నేరుగా వచ్చి చూద్దామని. అది బదులు చెప్తుందో లేదో నాకు దాని గురించి దిగుల్లేదు. అది నాకు కావాలి. నువ్వే పంపిస్తే మంచిది. అలా లేకపోతే నన్ను ఇరిటేట్ చేస్తే నిన్ను కొట్టి మరీ తీసుకెళ్తాను. రావే, వెళ్దాం. ఈ ఊళ్ళో మిగతా అమ్మాయిల్ని ఎగతాళి చేస్తేనే వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేసేవాడిని రా నేను. కానీ నాకు సొంతమైన దాన్ని తన అనుమతి లేకుండా నా కళ్ళ ముందు నుంచే తీసుకువెళ్తానంటావా? కొబ్బరికాయలు అమ్ముకునేవాడు నన్ను కొడతావా? నన్ను కొట్టే ధైర్యం నీకుందారా? ఎంత పొగర్రా నీకు? నీలాంటి చెత్త నాయాళ్ళకి ఇదే రబ్బా. ఒక బిడ్డని కన్నా గాని ఫిగర్ ని ఎలా మెయింటైన్ చేస్తుందో చూడండి. ఆ శివాగాడికి వదిన అన్నది. శివాగాడి వదిన? ఆ నా కొడుకు లవరే అంత అందంగా ఉందనుకుంటే వాడి వదిన కూడా దానికంటే అందంగా ఉంది కదరా. వాడి వదినని ఎత్తుకెళ్ళి వాడి మీద ఉన్న కోపం మొత్తం దాన్ని పాడు చేసి తీర్చుకుంటాను. వదిలిపెట్టను రా శివా.
ఏంటి ఏంటి గుడికా? గుడిలోకి ఎప్పుడు నేను వెళ్ళింది లేదు. కావాలంటే నువ్వు వెళ్ళు. మీరు అలా మాట్లాడకూడదు. అది గుడికొచ్చిన తర్వాత అస్సలు మాట్లాడకూడదు, లేదంటే దేవుడి కోపం వస్తుంది. మీరు నాతో రావాలి అంతే. నేను నీతో ఇక్కడికి వస్తానని చెప్పాను, లోపలికి వస్తానంటే నువ్వు వెళ్ళు. ఏంటి అడుగుతున్నానుగా. ఇంజెక్షన్ వెంటనే రెడీ చేయండి. ఓకే డాక్టర్. డాక్టర్ నర్స్ అంత కాటన్ ఇవ్వండి. ఇది చాలా ఎమర్జెన్సీ కేసు సిస్టర్, వేరే హాస్పిటల్ పంపించాలి. ఓకే డాక్టర్. ఇంకో 2 రోజుల్లో ఆయనకు ఆపరేషన్ చేయాలి. చాలా క్రిటికల్ పొజిషన్. నేను అపోలో హాస్పిటల్లో ఉన్న సర్జన్తో మాట్లాడాను. డబ్బు ఏర్పాటు మీరు చేసుకోండి. షిఫ్ట్ చేయడానికి కోసం వచ్చిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. ఇది పట్టుకోండి. మీ శత్రుతో అన్న హాస్పిటల్ ఉన్నాడంట. ఇదే సరి అనే టైం అన్నా. మన వాడికి ప్రాబ్లం ఇస్తా. మనం మటు బాగా ప్లాన్ చేసుకుని కొట్టామనుకో, వాడి వల్ల తప్పింది కాదు. ఒక్కసారిగా మన లేపేయచ్చు. ఇదే చేయన్నా. ఏమైందన్నా? ఈ డబ్బు చాలదా? ఇప్పుడు నేనేం చేయాలి? వెళ్ళి ఎవరి దగ్గర అడగాలి? శివ, మీ అన్న ఇప్పుడు ఎలా ఉన్నారయ్యా? అన్నకి చెస్ట్ నొప్పి పెరిగిపోయిందన్నా. హాస్పిటల్లో చేర్చాం. డబ్బు ఖర్చు అవుతుందని చెప్తున్నారన్నా. వెంటనే ఆపరేషన్ చేయాలంటన్నా. నీ దగ్గర డబ్బు లేకపోతే నన్ను అడగబయ్యా. ఎందుకు సిగ్గుపడతావు? నేను ఇస్తానయ్యా. ఇప్పుడు డబ్బులు కావాలన్నా. ఎంత డబ్బు కావాలయ్యా? అరే ఏడవకయ్యా. నీకు ఎప్పుడు ఇవ్వాలంటే అప్పుడు ఇవ్వు. మీ అన్న గురించి ఆలోచించు, డబ్బు గురించి ఆలోచించుకో. నేనున్నానుగా, నేను చూసుకుంటాను. ఇలా చూడవయ్యా, ఎంత డబ్బు కావాలో లెక్క చూసి నా దగ్గరికి వచ్చి తీసుకో. రావయ్యా, వెళ్దాం. చాలా థ్యాంక్స్ అన్న. ఆయన్ని త్వరగా హాస్పిటల్ నుంచి తీసుకురండి. సరే సరే, నేను చూసుకుంటాను. ఆయన్ని తీసుకువెళ్ళడానికి అంబులెన్స్ అన్ని రెడీ చేయండి. అపోలో హాస్పిటల్కి ఆయన పంపించాలి. అందరూ బయట ఉన్నారేంట్రా? ఏమైంది? నాన్ని తీసుకొస్తుంటే ఎవరు తీసుకెళ్ళిపోయారు.
చాలా మంచోడురా నువ్వు. మీ అన్న ప్రాణం కోసం నువ్వు ప్రేమించిన దాన్ని నా దగ్గరికి తీసుకొచ్చావే. మా అన్నయ్య ఎక్కడ్రా? మీ అన్నయ్య ఏరా? వీళ్ళ అన్నయ్యనంట తీసుకురండ్రా, తీసుకెళ్ళి కాపాడుకుంటాడు. అమ్మా రాణి, అంతా అయిపోయింది, ఇదే క్లైమాక్స్. వచ్చి నన్ను పెళ్లి చేసుకో. నీ ప్రేమికుడు శివ దాన్ని చూస్తాడు. రావే. వాడిని మర్చిపో, ఇక నేనే అంతా. పెళ్లి కొడుకుని ఇక్కడుంటే వాడి గురించి అంటే నీకు మాటలు రా. కూర్చో. వాడే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. నిన్ను వదిలేసి వాళ్ళ అన్నని తీసుకెళ్తున్నాడు, చూస్తున్నావు కదా. నువ్వేంట్రా అంటే శివ శివ అని ఏడుస్తున్నావు. దయచేసి నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకు శివ. ఒరేయ్, ఒక నిమిషం ఆపరా. నీ ప్రేమలో ఎప్పుడు నువ్వు ఓడిపోకూడదురా. నిలుపంటాను కదరా. మరిచి మాట్లాడకండి అన్న, నీకు అర్థం కాదు. రండి వెళతాం. ఏంట్రా, ఒక పిల్లని ప్రేమిస్తే చాలా? దానికి ఒక ప్రాబ్లం అంటే నువ్వు చూసుకోవా? దాన్ని కాపాడరా. దానికి ప్రాబ్లం చేసే వాళ్ళని కొట్రా. 2 నిమిషాలు నేనేమి దొల్లపోయేలేదా. పోరా, పోయి దాన్ని తీసుకురా. వెళ్తాం. వెళ్ళొద్దు శివ, ఆగు శివ. నన్ను ఒంటరి చేసి వెళ్ళకు శివ. అయ్యా పురోహితుడా, ఈ పని నువ్వు చూడు. వాడేమన్నా సింహమా బెదిరిపోతున్నావు? వాళ్ళన్న బిల్డప్ తో కాస్త పొగరగా వస్తున్నాడు. మా అన్న ఒక్కడు చాలు వాడి కథను ఫినిష్ చేయడానికి. మనం మన పని చూద్దాం. వచ్చి కూర్చోవే. ఏ నీలో తమ్ములేదా? నువ్వు వెళ్ళి గొడవ పడలేవా? పోలీసారి తనతో తిన్న దెబ్బలని అప్పుడే మర్చిపోయావా? నిజంగా నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశ నీలో ఉంటే వెళ్ళి తనతో తలపడు. నేను మగాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వెళ్ళి తలపడు. వెళ్ళి తనతో గొడవ పడి జయించిరా. నువ్వు ఆ తాళి కట్టినంత మాత్రాన వచ్చే మార్పు ఏమీ లేదు. నీకు ధైర్యం ఉంటే వెళ్ళి ఆయనతో తలపడిరా. అప్పుడు నీ దమ్మేంటో ధైర్యం ఏంటో నేను చూస్తాను. వెళ్ళు. ఒక అమ్మాయిని ప్రేమిస్తే సరిపోదు, ఆ అమ్మాయి చేయి పట్టుకోవాలంటే ధైర్యం కావాలి. అది నీలో ఉందా? వాడిని కట్టేయండిరా. ఏంట్రా చూస్తున్నావు? వెళ్ళరా.
నేను సరిగ్గా ప్లాన్ చేస్తుంటే నిన్ను ఎప్పుడో చంపేసి ఉంటానురా. నేను మొగాడినా కాదా అని అడిగింది కదా, నేను మొగాడిని అనేది నిన్ను కొట్టి నిరూపిస్తానురా. కొట్టినప్పటి నుంచి కత్తి మీద సాము లాంటి జీవితం రా నాది. నువ్వేం పీకుతావో చూస్తా. మళ్ళీ చంపి ఏ ప్రయోజనం చెప్పు. వదిలేసే వదిలే శివ, నా మాట విను. వదిలే వదిలే శివ, వదిలే.